ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనలో చాలామంది రోజువారీ జీవితంలో సింపతి, ఎంపతి, అపతి ఈ మూడు పదాలను ఎక్కడో ఒకచోట వినే ఉంటారు, వాడే ఉంటారు కదా. కానీ నిజం చెప్పాలంటే ఈ మూడింటి మధ్య చాలామందికెప్పుడూ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. చూడ్డానికి ఒకేలా అనిపించినా ఈ ఇమోషన్స్ మధ్య చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అదేంటో ఒకే ఒక సిచ్యువేషన్ ద్వారా చాలా సింపుల్గా, క్లియర్గా ఈరోజు ఈ వివరంలో తెలుసుకుందాం. రెడీనా? ముందుగా అసలు ఈ సింపతికి, ఎంపతికి మధ్యున్న ఆ రియల్ డిఫరెన్స్ ఏంటి? మనం క్యాజువల్గా ఈ రెండు పదాలను ఒకదాని ప్లేస్లో ఇంకొకటి వాడేస్తుంటాం. కానీ సైకాలజీ ప్రకారం చూస్తే ఒక మనిషి ఇంకో మనిషితో కనెక్ట్ అయ్యే విధానంలో ఈ రెండు పదాల మధ్య అసలు పోలికే లేదు, చాలా తేడా ఉంది. ఆ తేడాని ఏదో బుకిష్ డెఫినేషన్స్తో కాకుండా మన మనసుకు హత్తుకునే ఒక చిన్న రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనమంతా ఒక చిన్న సీన్ ఊహించుకుందాం. దారిలో వెళ్తుంటే దెబ్బ తగిలి బాధపడుతున్న ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. అంతే, ఇదే మన సినారియో. ఈ ఒక్క సిచ్యువేషన్ ఆధారంగా ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఎలా రియాక్ట్ అవుతారో చూస్తే చాలు, ఈ మూడు ఎమోషన్స్కి ఉన్న అసలు మీనింగ్ ఏంటో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సరే, ఫస్ట్ సానుభూతి అంటే సింపతి గురించి మాట్లాడదాం. సింపుల్గా చెప్పాలంటే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళని చూసి జాలిపడటం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళని చూసి మనసులో అయ్యో అనుకుంటాం కానీ వాళ్లకు ఫిజికల్గా ఎలాంటి సాయం చెయ్యం. అంటే జస్ట్ దూరం నుంచి చూసి ఫీలవడమన్నమాట. ఇదే ఎగ్జాంపుల్ని తీసుకోండి. దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి ఆ దెబ్బతిన్న కుక్కపిల్లను చూసి ఒక్క నిమిషం ఆగి అయ్యో పాపం, చాలా బాధగా ఉందే అని అనుకుంటారు. నిజంగానే వాళ్లకు లోపల చాలా జాలి వేస్తుంది. కానీ వాళ్ల రియాక్షన్ అక్కడతోనే ఆగిపోతుంది. ఆ కుక్కపిల్లకి ఎలాంటి సాయం చెయ్యకుండానే వాళ్ల దారిన వాళ్లు వెళ్ళిపోతారు. సింపతి అంటే ఎగ్జాక్ట్గా ఇదే. ఇక నెక్స్ట్ లెవెల్ ఎమోషన్కి వద్దాం. అదే సహానుభూతి లేదా ఎంపథీ. ఎంపథీ అంటే కేవలం జాలిపడి వదిలేయడం కాదు, ఎదుటివాళ్ల బాధను అక్షరాలా మన సొంత బాధలా ఫీలవ్వడం, వాళ్ల సిచ్యువేషన్ని వాళ్ల పొజిషన్లో ఉండి అర్థం చేసుకోవడం, అంతకంటే ముఖ్యంగా ఆ బాధను తగ్గించడానికి స్వయంగా ముందుకొచ్చి సాయం చేయడం. ఇది సింపతి కంటే చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు సీత అనే ఒక పాప ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. సీత ఆ కుక్కపిల్లని చూడగానే జస్ట్ అయ్యో అని ఊరుకోలేదు. గతంలో తనకూడా అలా దెబ్బ తగిలినప్పుడు ఎంత నొప్పొచ్చిందో, తను ఎంత ఏడ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకుంది. అంటే ఆ కుక్కపిల్ల పడుతున్న నరకాన్ని తను పర్సనల్గా ఫీలయిందన్నమాట. అలా ఆ నొప్పిని ఫీలైన సీత సైలెంట్గా ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టెప్, వెంటనే ఆ కుక్కపిల్ల దాహం తీర్చడానికి కొంచెం నీళ్ళిచ్చింది. సెకండ్ స్టెప్, వెంటనే ఒక వెటనరీ డాక్టర్కి ఫోన్ చేసి హెల్ప్ అడిగింది. చూశారు కదా, నిజమైన ఎంపతి అంటే ఇదే. కేవలం మాటల్లో కాదు, వాళ్ల కష్టాన్ని తీర్చడానికి యాక్షన్ తీసుకోవడం. సో ఇక్కడ అసలైన డిఫరెన్స్ ఏంటంటే, సింపతి అనేది ప్యాసివ్గా ఉండే ఎమోషన్, అంటే కేవలం ఫీల్ అవ్వడం వరకే. కానీ ఎంపతి అనేది యాక్టివ్ ఎమోషన్. వాళ్ల బాధను మనదిగా ఫీల్ అవ్వడమే కాదు, వాళ్లను ఆ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావడానికి మన వంతు ప్రయత్నం చేయడం. ఆ కుక్కపిల్లల్ని చూసి జాలిపడటానికి, దాని దాహం తీర్చి డాక్టర్ని పిలవడానికి మధ్య ఉన్న ఆ చిన్న గీతే సింపతీకి, ఎంపతీకి మధ్య ఉన్న డిఫరెన్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎమోషన్ నిర్లక్ష్యం, అంటే యాపతి. ఇది మునుపటి రెండు ఎమోషన్స్కి కంప్లీట్ ఆపోజిట్ అనుకోండి. ఇతరుల కష్టాల గురించి, వాళ్ల ప్రాబ్లమ్స్ గురించి అస్సలు పట్టించుకోకపోవడాన్ని, కనీసం ఏ ఎమోషన్ చూపించకపోవడాన్ని యాపతి అంటారు. ఇక్కడ ఎదుటివాళ్ల మీద జాలి ఉండదు, సాయం చేద్దామనే థాట్ కూడా అస్సలు రాదు. కిరణ్ అనే అబ్బాయి అదే దారిలో వెళ్తూ కుక్కపిల్లను చూశాడనుకుందాం. తను ఎలా రియాక్ట్ అవుతాడంటే, ఇది నా ప్రాబ్లం కాదు, నాకెందుకులే అని చాలా క్యాజువల్గా, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. వాస్తవానికి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఇలాంటి అపతి మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇమోషన్స్ లేకపోవడానికి సింబల్ లాంటిది. ఓకే, మనం మాట్లాడుకున్న ఇదంతా ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం. ఈ మూడు పదాలను ఎప్పటికీ మర్చిపోకూడదు అంటే మూడు చిన్న వాక్యాలు గుర్తుపెట్టుకోండి. సింపతి అంటే అయ్యో పాపం అనడం. ఎంపతి అంటే నీ బాధ నాకు అర్థమవుతోంది, నేను సాయం చేస్తాను అని ముందుకు రావడం. ఇక అపతి అంటే ఇది నా ప్రాబ్లం కాదు అని లైట్ తీసుకోవడం. ఈ ఒక్క చిన్న టేబుల్ గుర్తుంచుకుంటే చాలు, మీకు ఈ కాన్సెప్ట్ మొత్తం మైండ్లో ఫిక్స్ అయిపోతుంది.
మరి ఇవన్నీ తెలుసుకున్నాక ఈ ఎమోషన్స్ గురించి మీకెంత క్లారిటీ వచ్చిందో చెక్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కదా. సోర్స్లో ఇచ్చినట్లుగా వీటిని ఇంకా బాగా గుర్తుంచుకోవడానికి మీరు ఫ్లాష్ కార్డ్స్ లేదా ఏదైనా చిన్న క్విజ్ లాంటివి ట్రై చేస్తే భలే ఉంటుంది. అయినా మన మనసులోని భావాలను, ఎదుటివారితో మనం బిహేవ్ చేసే తీరును ఇలా అనలైజ్ చేసుకోవడం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కదా. ఇంతకీ రేపు మీరు ఏదైనా కష్టంలో ఉన్నవారిని చూసినప్పుడు మీ రియాక్షన్ సింపతి అవుతుందా, ఎంపతి అవుతుందా? ఒక్కసారి ఆలోచించండి.